అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈఈ మెయిన్స్ రాసి, జేఈఈ అడ్వాన్స్ రాసి ఐఐటీల్లో చేరాలని, ఎన్ఐటీల్లో సీటు కొట్టాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగా 8th, 9th క్లాస్ నుంచే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అలాంటి వాళ్ళందరి లక్ష్యం చేరుకునేదానికి 2026 బ్యాచ్ రంగం సిద్ధమవుతుంది. అందుకు తగ్గట్టుగా ఫస్ట్ సెషన్ అంటే జనవరి సెషన్ సంబంధించిన జేఈఈ మెయిన్స్కి షెడ్యూల్ కూడా ఈ వారం రోజుల్లోనే విడుదల కాబోతుంది. దానికి సంబంధించి ముందుగా ఎన్టీఏ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. విద్యార్థులందరూ తమకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ముందుగా అప్డేట్ చేసుకుని ఉంచండి అంటూ ఒక సూచన జారీ చేశారు. ఇక ఈ జేఈఈ మెయిన్స్ 2026 జనవరి సెషన్ కావచ్చు, ఏప్రిల్ సెషన్ కావచ్చు, ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్, తర్వాత జోసా కౌన్సిలింగ్, సిశాబ్ కౌన్సిలింగ్, ఈ అన్నిటి వివరాలని ఎప్పటికప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మా పర్సనల్ గైడెన్స్ కావాలంటే మీకు మెంటర్షిప్ కోసం నేరుగా మమ్మల్ని సంప్రదించండి. మీకు అవసరమైనటువంటి కాంటాక్ట్, ఈమెయిల్ అడ్రస్ అన్నీ మేము అందిస్తాం. మీకు ఎప్పుడు ఏ దశలో అంటే అప్లికేషన్ పెట్టే స్టేజ్ నుంచి మీరు అడ్మిషన్ పొందేటంత వరకు, మీరు క్యాంపస్లో చేరేటంత వరకు ప్రతి స్టేజ్లోనూ మీకు సపోర్ట్గా ఉంటాం. మీకు అవసరమైన అన్ని రకాల గైడెన్స్ని అందిస్తాం. ఎక్కడ ఏంటి ఎలా జరుగుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ని పూర్తిగా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. అందుకోసం మీకు పర్సనల్ గైడెన్స్ కావాలంటే నేరుగా సంప్రదించండి. దాంతోపాటుగా ఈ వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో లేటెస్ట్ న్యూస్ సంబంధించి అడ్వైజరీ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ అప్డేటేషన్ ఆఫ్ ఆధార్ కార్డ్, మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాలని, ఏదైనా కేటగిరీ స్టూడెంట్స్ అయితే మీ సర్టిఫికెట్లన్నీ సిద్ధం చేసుకోవాలని, దాని అన్నిటికీ సంబంధించినటువంటి నోటీస్ని ఎన్టీఏ జారీ చేసింది. ఈ నోటీసులో పబ్లిక్ నోటీస్ని 29th సెప్టెంబర్ నాడు అధికారికంగా రిలీజ్ చేసింది. ఇందులో 2 విషయాలు ముఖ్యంగా, ఈ జేఈఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ జనవరి సెషన్ జరగబోతుంది, ఏప్రిల్లో సెకండ్ సెషన్ ఉంటుంది. దాదాపుగా డేట్స్ మాత్రం ఇక ఫైనల్ కావాలి. దానికి సంబంధించి అధికారిక వెబ్సైట్ ఎన్టీఏ వెబ్సైట్లో jee.nta.nic.in ఈ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది. ఈ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ వచ్చే నెల అంటే అక్టోబర్లో ప్రారంభం కాబోతుంది. అక్టోబర్ 1st వీక్లో షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 2nd వీక్ ఆ 3rd వీక్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఈ ప్రాసెస్లో దీనికోసం ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళంతా ఇమ్మీడియట్గా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి పేరు, ఆధార్ కార్డులో పేరు ఒకటే ఉండాలి. దాంతోపాటుగా అడ్రస్ అప్డేట్ అయి ఉండాలి. అడ్రస్తో పాటుగా ఫోటో, ఆ ఆధార్ కార్డు హోల్డర్ స్టూడెంట్ ఫోటో అప్డేట్ అయి ఉండాలి. అదేవిధంగా ఫాదర్స్ నేమ్ కూడా కరెక్ట్గా ఆధార్ కార్డులోను 10th క్లాస్ సర్టిఫికెట్లోనూ ఒకటే ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటించండి అంటూ ఎన్టీఏ సూచించింది. దాంతోపాటుగా ఎవరైనా దివ్యాంగులు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన డిజేబుల్డ్ స్టూడెంట్స్ సర్టిఫికెట్ యూడిఐడి ఉంటే అది కూడా అప్డేట్ చేయండి. ఎప్పుడో తీసుకుని ఉంటారు, అది ఇంకా అప్డేట్ కాకపోతే ఈ సర్టిఫికెట్స్ అప్లికేషన్ పెట్టకముందే మీరు అప్డేట్ చేసుకుని ఉంచండి, వ్యాలిడిటీ ఉండేలా చూసుకోండి అంటూ కూడా సూచన చేసింది. దాంతోపాటుగా కేటగిరీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, ఓబీసీ ఎన్సీఎల్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు, మీరు ఏ కేటగిరీలో ఉన్నప్పటికీ ఆ సర్టిఫికేట్ అప్డేట్ అయి ఉండాలి, వ్యాలిడేషన్ ఉండాలి, దానికి తగ్గట్టుగా తీసుకుని ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అయితే 2025-26 అంటే 2025 ఏప్రిల్ తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలా సర్టిఫికేట్స్ తీసుకుని మీరు వాటన్నిటిని అప్గ్రేడ్ చేసుకుని అప్డేటెడ్గా ఉంటే రేపు నోటిఫికేషన్ రాగానే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాగానే మీరు అప్లై చేసేదానికి అవకాశం ఉంటుంది. జేఈఈ మెయిన్స్ జనవరి సెషన్ చాలా కీలకం. ఎప్పుడైనా స్టూడెంట్స్ జనవరి సెషన్లోనే కొంచెం ఒత్తిడి ఉండదు కాబట్టి ఎక్కువ కేంద్రీకరించి రాసేదానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ జనవరి సెషన్ తర్వాత బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, సిబిఎస్ఈ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, బోర్డు ఎగ్జామ్స్తో పాటుగా ఇతర ఎగ్జామ్స్ ఒత్తిళ్ళు అన్నీ ఉంటాయి. కాబట్టి జనవరి సెషన్ మీదే ఎక్కువ మంది కేంద్రీకరిస్తారు. అక్కడే మీరు మంచి స్కోర్ చేయగలిగితే మీకు ఏప్రిల్ సెషన్ సులువు అవుతుంది. ఒకవేళ మీరు క్వాలిఫై అయితే
తర్వాత జేఈ అడ్వాన్స్డ్ మీద కేంద్రీకరించడానికి మార్గం సులువు అవుతుంది. కాబట్టి జనవరి సెషన్ చాలా ఇంపార్టెంట్గా భావించాలి. ఆ సెషన్కి తగ్గట్టుగా అన్ని రకాల సర్టిఫికెట్స్ని మీరు రెడీ చేసి పెట్టుకోండి. అది అప్డేటెడ్గా ఉంచేలా చూసుకోండి. అది మీకు ఎటువంటి ప్రెజర్ లేకుండా సాఫీగా మీ జనవరి సెషన్ సాగిపోవడానికి ఛాన్స్గా మారుతుంది. ఇది జేఈఈ 2026కి సంబంధించినటువంటి తొలి వీడియో. ఇలాంటి వీడియోలు మనం చాలా చేయబోతున్నాం. రాబోయే ఏడాది కాలం పాటు అనేక విషయాలు ఈ జేఈఈ మెయిన్స్, ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్, వీటన్నిటికి సంబంధించి మనం తెలియజేస్తాం. ఛానల్ని ఫాలో కావడం మాత్రం మర్చిపోకండి. పర్సనల్ గైడెన్స్ కావాలంటే ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం. మీరు ఎవరు కోరుకున్నా వాళ్ళందరికీ వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.